హలో గైస్ అందరికి హాయ్. ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. సో ఈ ఎపిసోడ్లో మనం ఎండర్ డ్రాగన్ కిల్ అయితే చేయబోతున్నాం. ఇంకెందుకు లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో. సో గైస్ నేనైతే వెపన్స్కి నార్మల్కి అయితే ఎంచార్ట్మెంట్ చేసా. అదైతే అంత మంచిగా అయితే లేవు, బట్ ఏదో చేయాలని అయితే చేసా. పికాక్స్కి ఫార్చ్యూన్ 3 అట్లనే ఉంది. దీన్ని అయితే నేను ఏం చేయరా. అండ్ స్వాడ్కి బోకి అదైతే బోనే బాగా నచ్చింది. అండ్ ఈ ఆర్మర్ కూడా ఏదో చేసేసా, అంత పర్ఫెక్ట్గా అయితే ఏం చేయలేదు అబ్బా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత చేద్దాం. అండ్ నేనైతే 100 days లోపే కిల్ చేద్దామని అయితే రెడీ అయ్యా. యా ఓకే, ఇప్పుడు వెళ్ళైతే చూపెద్దాం. సో గైస్ నాకు ఎండుకి ఏమేం కావాలో ఎన్ని ఐటమ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. అండ్ ఏమి దీనికి అండ్ నేనైతే షీల్డ్ అయితే ఎక్స్ట్రాగా ఇంకోటి పెట్టుకున్నా. ఇంకేమైతే తీసుకున్నాను అట్లా మనం కిల్ చేస్తామో లేదో చూద్దాం. ఎక్కడి నుంచి చేద్దాం, ఎక్కడి నుంచి అయితే వేద్దాం. యా ఇటు సైడ్ అయితే వెళ్తుంది, పదాన్ని పోదాం. అండ్ గైస్ నేనైతే బోకి ఇన్ఫినిటీ ఒకటే లేదు ఎంచార్ట్మెంట్ చేస్తే. నేను విలేజర్ లా సెకండ్ వాడు వస్తుందా. మనం కెమెరా యాంగిల్ మార్చుకుందాం. ఎస్ 12కి నేను ఫస్ట్ వచ్చిందబ్బా. ఏమన్నా లక్క. సో దానికైతే తీసుకుని అయితే ఎస్ తీసుకుని బోకైతే పెట్టేసా. ఓకే గోళం బాబాయ్, నేను మళ్ళీ రాకపోతే ఈ విలేజ్ నువ్వే చూసుకోవాలి. జాగ్రత్త, నేను వెళ్ళేసి వస్తా. బాయ్. అండ్ గైస్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా. మనం నెదర్లోకి వెళ్ళినప్పుడు సంథింగ్ పిగ్ అయ్యి ఉంటాయి కదా. సో వాటి నుంచి ఫుడ్ 1 స్టాక్ అండ్ 15 అయితే మన ఇంట్లో ఉన్నాయి. నేనైతే మన బోక్ అయితే ఇది ఫ్రేమ్ ఉంది, సో దాన్ని కొట్టి అండ్ నా స్వాట్తో సెకండ్ టైం సట కొడితే లూటింగ్ 3 కాబట్టి బాగా లూట్ అయితే వచ్చింది. ఇప్పుడైతే పోతాం ఇటు. అట్నుంచి కదా గైస్, ఐ థింక్ ఈ చెట్టు దగ్గర నుంచి వేద్దాం. చూడు ఏంటబ్బా ఇది, ఏమన్నానా ఇక్కడ విలేజ్ కింద. ఓకే ఇది మన లక్ ఏమో తెలియట్లే. ఇప్పుడు నా అయ్యేది కరెక్ట్గా 12 అయితే ఉన్నాయి. పల్ ఇట్టేమైనా వచ్చిందా కనిపించటం లేదబ్బా. గడ్డి ఇక్కడ గడ్డి తీద్దాం. ఒకటైతే పగిలిపోయింది, ఇంకోటి మాయమైపోయింది. తీసుకో తిను గైస్. నా ఎండర్పల్ స్వాహా. ఇటు సైడ్ ఏమైనా వచ్చి ఉంటుందా? నో అబ్బా, ఇప్పుడు పోయింది. మనం తవ్వుదాం. అండ్ నేనైతే యాక్స్ షవల్ అయితే ఇంకా చేసుకోలే. ఎక్కడ తవ్వుదాం? సరే ఇటు తవ్వుదాం. అండ్ మనం ఎండర్ డ్రాగన్ కిల్ అయిపోయిన తర్వాత మంచిగా ఎంచార్ట్మెంట్ అయితే చేసుకుందాం. అండ్ బిల్స్ కూడా బాగా కడదాం అబ్బా. నేను ఒకటి మర్చిపోయా, టార్చెస్ సరిపోయింది. ఇంతే ఓకే గైస్, ఇంకొక బ్లాక్. ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవచ్చా? ఇటు అవ్వట్లే రే బాబు. ఐ హ్యావ్ వన్ ఐడియా.
సెట్. టార్చెస్ తీసుకుని వద్దు, మన దగ్గర కోలుగులు లేదు కాబట్టి ఇంక ఇవే తప్పదు, తీసుకోవాల్సిందే. సో గైస్ నేనైతే ఒక 10 అయితే తీసుకున్నా, అండ్ టార్చెస్ కూడా తీసుకుని వెళ్ళాలి, బట్ ఇవి చాలు. తీసేది. ఎస్, బెడ్ ఉందా? బెడ్ ఉంది. ఏంటిది? సరిపోయింది. అండ్ ఇప్పుడు మనం పడితే ఈ బ్లాక్లో వాటర్ అయితే వేసుకుందాం ఫస్ట్. ఓకే, పడినట్టుంది. ఇది కూడా తీసేద్దాం. ఈ బ్లాక్ ఇక్కడ ఇంకా కింద కూడా ఉంది. ఏంటి? వేసారు. బ్లాక్స్ ఉన్నాయా? బ్లాక్స్ పెట్టుకొని పోదాం. వస్తుందా? పక్కలేని సార్ కొంచెం. ఇది కొంచెం పర్వాలేదు, స్ట్రైట్ గానే ఉన్నట్టుంది. ఒరే దాన్ని దీన్ని బ్రేక్ చేద్దాం. ఓకే కదా? ఓకే, ఇప్పుడు ఓకే. సో గైస్ మనకైతే కనిపించింది. ఏంది కింద ఉంది? మాయమైపోయింది. మనం స్టెప్స్ లా పెట్టుకుందాం ఇక్కడ. సరిపోయింది. ఇంకా జంప్ గైస్. కింద ఉండకూడదు. ఏం లేదు. ఓహో, డోర్ అది. ఈసారి వచ్చినప్పుడు డైరెక్ట్గా జంపే. నా వాటర్. సో ఫస్ట్ చూద్దాం వెళ్ళి ఏమేమి ఉన్నాయో. ఇది పైకి వెళ్దాం. ఇక్కడ కోల్ ఉంది, ఫుడ్ లేదు. అబ్బా, ఏమి వేసింది. సరే, ఇది మనం ఈసారి తీసుకుందాం. మన విలేజ్ దగ్గరలోనే ఉంది కదా. నాకు ప్రజెంట్ వాటర్ కావాలి. స్టెప్స్ దారి ఎట్టెళ్ళాలబ్బా. ఓకే, ఇక్కడ లైట్ కనిపిస్తుంది. దీన్ని బ్రేక్ చేద్దాం. ఘోరం కొరికేసింది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంది. ఓకే, పర్వాలేదు. ఫస్ట్ నా వాటర్. టార్చెస్ కూడా అంతగా లేవు. చూద్దాం ఏమైనా ఉంటాయా. కిందకి రూట్ ఉంది గైస్. నాకు వాటర్ ఒక్కటే చూపిస్తే చాలబ్బా. లైబ్రరీ ఉంది. టార్చెస్ సక్సెస్ఫుల్ గా అయిపోయాయి. దాని పైన లేదు అది. క్వైట్ చార్జ్ 2.
తీసుకుందాం, పేపర్స్ కూడా తీసుకుందాం. సో నాకు వాటర్ కావాలి, ఇక్కడ దగ్గరలో వాటర్ లేవు. ఏం చేయాలి? ఇటు కిందకు ఉంది, బట్ పైన నుంచి కదా మనం వచ్చింది, పైన చెస్ట్లో పెట్టేసుకుందాం. ఇక్కడేనా బ్లాక్? ఇది కావాలి. ఇది మళ్ళీ వచ్చి తీసుకుందాం గైస్. మనకి ఫస్ట్ వాటర్ చూద్దాం, వెళ్ళి ఏమన్నా ఉంటాయేమో వాటర్. టార్చ్ లేదు, చెస్ట్ ఉంది ఇక్కడ. నేను టార్చెస్ పెట్టడం లేదు కాబట్టి మాప్స్ స్పాన్ అవుతాయేమో అనుకుంటున్నా. యా మళ్ళీ అరే ఇక్కడ ఇంకొకటి. డోర్ క్లోజ్ చేసే. ఇవన్నీ వద్దు వేసి, నాకు వాటర్ కావాలి. ఓ ఏంది ఇక్కడ? టార్చ్ ఉంది. నేను రూట్ మర్చిపోకుండా ఉంటే చాలబ్బా. ఓకేలేండి, మనం పైన అయితే వేసాం కదా, వాటరే తీసుకుందాం. ఈసారి వచ్చినప్పుడు అయితే వాటర్ వేద్దాం. ఇటు నుంచే వచ్చా అనుకుంటున్నా గైస్. ఇటు నుంచి వచ్చా, ఇటు కాదు, ఇటు నుంచి వచ్చా. యా ఇటు నుంచి వచ్చా. స్పైడర్. ఏ ఒక్క షాట్కేనా? సూపర్. నేను ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా. పైన వేసి కదా వాటర్, అవి తీసుకుందాం. ఈసారి వచ్చినప్పుడు చూద్దాం. ఇక్కడ ఏం లేవు, ఇక్కడ కూడా ఏం లేదు. లెట్స్ గో గైస్. ఇదే కదా, ఇవ్వండి. ఫస్ట్ కింద లావా పోవాలి. ఓకే, చాలు. అవసరం లేనివి పడేద్దాం అవసరం లేనివి. యా మనకు అవసరం లేనివి అయితే పడేద్దాం ఇక్కడ. గైస్ నేను డ్రాగన్ని కిల్ చేయాలి అని అయితే కోరుకోండి. యా లెట్స్ గో. ఓయమ్మో. సో గైస్ ఇప్పుడైతే నేను నెదర్లోకి దూకబోతున్నా. లెట్స్ గో. ఎస్ అబ్బా, వచ్చేసాం. ఇంత డిస్టెన్స్లో ఎందుకు? ఎక్స్పెక్ట్ చేశాను అప్పటికి. సో దానికి నేను బ్లాక్స్ అయితే తెచ్చా. గైస్ మా భయం వేస్తుంది, నేను చూడను. ఇదెందుకు రా మళ్ళీ మధ్యలో? యా ఏ కిందకే ఉంది ఇది. నాకైతే బాగానే షార్ట్ పడుతుంది. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలబ్బా.
కిందకు వస్తుంది ఇది. కొంచెం పైకి. అమ్మా తగిలింది. అది ఏందది ఉన్నా పోయిందా? కొంచెం పైకి వెళ్ళి హైడ్రోజన్ ఇంకొంచెం పక్కకైతే వెళ్దాం. మొహాలు చూడుకుంటే ఉంటాను. పైన ఒకటి. ఓ అప్పా 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 అప్పా. మళ్ళీ ఆగిందబ్బా అది. మళ్ళీ వస్తుందేమో. మన వైపే మన వైపే మన వైపే మన వైపే మన వైపే. పైన అయిపోయిందా ఉందా? ఇది అబ్బా అబ్బా ఈల వేసేది సడన్గా వచ్చేసింది. ఒకసారి దీని పైకి అయితే పోదాం. వాటర్ సరిపోయింది. నాకు బ్లాగ్స్ కూడా అయిపోయాయి. నేను అది కిందకి వెళ్ళిపోతున్నా. కొన్ని బ్లాక్స్ అయితే తీసుకుందాం. అటు సైడ్కి అయితే వెళ్దాం గైస్ ఫస్ట్. ఓ నాయన ఒక్కొక్కటి బలం ఉన్నాయి కదరా పెద్ద పెద్దవి. ఎస్ దీని పైకి వెళ్ళగలుగుతామా? చాలా బ్లాక్స్ ఉన్నాయి. అమ్మా అమ్మా అబ్బా ఏది తీసి ఇట్ట కొడుతుంది. ఎస్ ఇంకేమున్నాయి? ఇవి ఉన్నాయి. ఫుడ్ దీని పైన కూడా ఉందబ్బా. పెద్ద పెద్దవి ఇస్తే ఎట్టా? ఓకే లెట్స్ గో. దీనిపైకి వెళ్దాం. దీనిపైన ఉందా లేదా? దీనిపైకి అయితే వెళ్దాం. ఇవి చాలా పైన ఉంటున్నాయి అబ్బా. ఎట్ట కొడతాము? ఎస్ ఎస్ పక్కనే ఉంది. ఎస్ వస్తుందేమో. ఇటు ఇటు ఇటు. అరే రే ఇంకా మనకేమే ఉన్నాయి? ఇది 1 2. ఎస్ అబ్బా ఇంకా 2 ఉన్నాయి. ఇవి కూడా ఫాస్ట్గా ఫినిష్ అయితే చేసేసుకుందాం. ఓరి అమ్మా బ్రతికిపోయా.
ఇప్పుడు మళ్ళీ బ్లాక్స్ చేయాల. ఓ వస్తుంది గైస్, మన వైపుకి టార్గెట్ చేసింది డ్రాగన్. ఇక్కడ ఉంది ఒకటి కేసు వేసి. అబ్బా దీని పై నుంచే కదా మనం పడింది. ఇంకొక్కటే ఉంది గైస్. అటు సైడ్ కేస్ వేసింది. ఇప్పుడు వెళ్దాం, బ్లాక్స్ కూడా తీసుకుందాం, అవసరం అవుతాయి. యా ఇంకొక్కటే, అది కూడా కంప్లీట్ చేస్తే ఇంక మనం ఇండిల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. సరిపోయింది. సో ఓకే గైస్, ఇప్పుడైతే మనం అది వెళ్ళిపోదాం. ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కిందకి దిగుతుందా? దిగుతున్నట్టుంది అబ్బా. వెళ్ళిపోయింది. మళ్ళీ అది వచ్చే వరకు ఉండాల. ఓయమ్మా ఇసిరేసింది. షెట్, అది వదిలింది గైస్. నాయనా వస్తుంది 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 వస్తుంది. ఫుడ్ తినేసి షీల్డ్ అయితే పెట్టుకుందాం. ఏంటబ్బా అది బ్రీతింగ్ పోకుండా మళ్ళీ వస్తుంది. ఎస్, బోస్తో ట్రై చేద్దామా? ఓరి నాయన, పద పద పద. అది ఇంకా పోలా పోషన్. ఇంకా ఎట్టొక ట్రై చేద్దాం అది కిందకు వస్తే. ఓను పడుతుంది పడుతుంది. గైస్ ఎంతసేపు అది ఉండేది ఇంకా బ్రీతింగ్ పోషన్? ఓ చిన్నగా చిన్నగా. అది షబ్బా చచ్చిపోతా చచ్చిపోతా నేను. ఫస్ట్ మనకి హెల్త్ కావాలి. పద 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 పద. కిందకి వెళ్దాం. ఏంది ఇది ఎట్ట కొడుతుంది? ఫస్ట్ ఆ బ్రీతింగ్ పోషన్ని బ్యాన్ చేయాల. పోయిందా పోషన్? అది పోలా, ఇంకా పోలా. ఏది డ్రాగన్? ఓ ఇటు సైడా? ఇప్పుడు పోదాం. ఓ అబ్బా, అది నా కోసం ల్యాండ్ అవ్వాలి. ల్యాండ్ అయితే అప్పుడు పోదాం వేసి. ఎందుకు వేసి ఇంతలా నాకు పోస్తుంది అది? ఏది డ్రాగన్? యా వేసి ఇది ల్యాండ్ అవ్వట్లా.
డ్రాగన్ ఏది? ఓరి నాయన, నా వెనకాలే ఉంది అది. యా ల్యాండ్ అవుతుంది. మళ్ళీ పోషన్ చెల్లింది. ఓరి నాయన, పద. నాకైతే చాలా కోపం వస్తుంది. అది ఊరుకుమంటే బ్రీతింగ్ పోషన్ వేస్తానే ఉందయ్యా. నేను దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఒక్కసారి కూడా రాలా. కొట్టు పద. అంతే. చూసారా ఎన్నిసార్లు దిగుతుందో. నో. మళ్ళీ దిగుతుంది. వెళ్ళిపోయాను. నిన్ను వెళ్ళిపోమనలేదే నేను. సో ఓకే గైస్, మనమైతే ఇల్లుకి దగ్గరగా అయితే వచ్చేసాం. మళ్ళీ కిందకి వచ్చింది. ఎస్, ఈసారి నువ్వు ఫైనల్లీ కంప్లీట్ గైస్. యా, సో గైస్, మనమైతే హార్డ్ కోర్లో ఎండర్ డ్రాగన్ కిల్ అయిపోయింది. మా దీన్ని చంపేదానికి నా ప్రాణం తీసుకుందాం. టార్చ్ గైస్, కొంచెం దగ్గర వస్తుంది టార్చ్. అందులోకి వెళ్ళిపోయింది. నాకు వచ్చిందా? ఎస్, నాకు వచ్చింది. సో ఎస్ గైస్, కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో దాన్ని అయితే లూట్ అయితే చేసేద్దాం. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్